కార్యకర్తలందరూ లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా కేసీఆర్ గారిని ఏంటంటే ప్రెసిడెంట్, ఎంపీ ప్రెసిడెంట్, జిల్లా పరిషత్ చైర్మన్లు ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు మనకు 82 వరకు 190 మంది వేరే ఉద్యోగం అంటే 10 మందో 5 మందో బీసీలో ఎస్సీలో ఉండేవాళ్ళు. మన పంచాయతీ బోర్డు స్థానాలు పోటీ ఉంటే 10 మంది మాత్రమే ఎక్కడో అక్కడ కూడా ఉండేవాళ్ళు. అయితే మహానుభావుడు 1980 ఈ సభ ఉద్దేశించబడాలన్నది ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క నమస్కారాలు అవకాశం ఇచ్చిన కోట్ల చంద్రబాబు గారికి అందరికీ ధన్యవాదాలు చెప్తూ గారు ఆయన మన ఎన్నెల్లో పని వేయించి మినిస్టర్గా చేసిన ఘనత కూడా ఆయన దక్కుతుంది. చాలా మంచి కూడా చేస్తాడు ఆయన. ఇంకా కాకుండా ఇలాంటి వాళ్ళు మన జిల్లాలో భక్తి వెంకటరావుగా తీశారు, జిల్లా అధ్యక్షులుగా చేస్తారు, మన జిల్లా పరిషత్ చైర్మన్గా చేస్తారు. ఇలాంటి వాళ్ళు తీసుకున్న అధికారంతో కొంత తెలుగుదేశంతోనే సాధ్యమైంది. 1999లో ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం 6 స్థానాలకు కానీ 6 స్థానాలు తీసుకున్న అనుకున్నారంటే అది తర్వాత బీసీ కార్పొరేషన్ కూడా మండలంగా ప్రకటించడం జరిగింది. కానీ ఈ వైసీపీ ప్రభుత్వంలో మొత్తం కూడా ఆయనకున్నటువంటి సామాజిక వర్గానికి ఉన్నతమైనటువంటి పదవులు అందించి మన బీసీలను తూకటంతో తీసుకున్నాడని జగన్మోహన్ మన చుట్టూ ఉండే టీడీపీ కార్యకర్తలకు ఆలోచనలు చాలా మంది టీడీపీ నాయకులకు అందరికీ పేరు ధన్యవాదాలు. అదేవిధంగా బీసీ ఏబీసీ కార్యక్రమంకి మన నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి ఖచ్చితంగా మన బీసీలు ఎంతమైతే ఉన్నామో న్యాయం చేస్తారు. మనకు మన బీసీలకు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేయలేదు. మన టీడీపీ అధికారులు బీసీ ఏవైతే ఉన్నాయో ఇందులో మన దేవుడు మంది చెప్తారు. అదేవిధంగా మన టీసీ కలిగించి వాళ్ళకు రేషన్ చేయడం జరిగింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి కోట్ల సురేఖమ్మ గారికి నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ, అదేవిధంగా జగన్ టీసీ కార్యక్రమానికి 6 మండలం నుంచి విచ్చేసినటువంటి బీసీ సోదరులందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో బీసీలకు అత్యధిక పదవులకి రాని గుర్తించిన పార్టీ ఏదైతే ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అనే చెప్పని తెలియజేస్తాం. వ్యక్తమవుతున్నారు ఒక్కొక్కరిని. కానీ మనమే కావడానికి అవసరం లేదు. ఆ ఎత్తుపైన ఉంది, వాళ్ళు అక్కడ మాత్రమే ఉంటుంది. ఈ దొంగలు దొంగతనమే చేస్తారు. మనము దొంగలు మరీ ఫ్యాక్టరీ కష్టపడుతూనే ఉంటారు, మరీ తయారు చేస్తూనే ఉంటాయి నాయకుల్ని. మన పార్టీ జరుగుతుంది, మన నియోజకవర్గం ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఈ నియోజకవర్గం ముందుకు నడవాలి అంటే కోట్ల సుజాతమ్మ గారి ఆధ్వర్యంలోనే ఇది నడవాలి. జై కోట్ల సుజాతమ్మ, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు. ఈ అవకాశం ఇచ్చినటువంటి బీసీ సోదరులకి, పత్రికా విలేకరులకి, ఇక్కడ వచ్చిన కార్యకర్తలందరికీ పేరు హృదయపూర్వక నమస్కారం. ఏం ఇష్టం వచ్చినని వాళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే అర్థం కాదు కదా, ఏం అవసరమన్నా అర్థం పడుతున్నారని చెప్తున్నాను. ఈ
ఇంకా మండలంలో ఉన్న వాళ్ళని అడుగుతున్నాను, ఏ మండలంలో కూడా అట్లా చేయలేదు. ఒక వెలగంగా ఒక ఇది అంటే నాకు పెళ్ళి వచ్చిందా, ఆ పెళ్ళి ఏం కూడా పట్టేయలేదు నాకు తెలుసు. నేను ఖచ్చితంగా ఎవరైతే మా కార్యకర్తలు ఇక్కడ నుంచి తెచ్చారో వాళ్ళందరూ కూడా నేను దాన్ని చేస్తానని చెప్పి కూడా ఈ సభాముఖంలో తెలియజేసుకుంటాను. ఇప్పటికైనా కూడా మించిపోయింది లేదు, ఇప్పటికైనా కూడా మించిపోయింది లేదు. ఇప్పటికైనా మీరు మారండి. ఎందుకంటే మేము అన్ని వర్గాల వారిని కూడా మేము సమానంగానే చేస్తాం. ఈరోజు మన మాజీ ఎంపీ అంటే మన అని చెప్పి నాకు సంజీవ్ కుమార్ గారు, కానీ ఈ పార్టీలో ఆ విధంగా కాదు, అందరూ సమానమే, మనమే కూడా ఉండాలా, ఎందుకంటే మనం అందరినీ కలిసిపోతే కూడా ఉండాలని చెప్పి నేను మనకందరూ కూడా తెలియజేసుకుంటాను. ఆ విధంగా చేస్తున్నాను. ఒకవేళ నేను ఏమైనా తప్పు చేసినా కూడా మీరు నా దగ్గరికి వచ్చి అడగచ్చు, అమ్మ ఇట్లా నువ్వు తప్పగా ఏ విధంగా చెప్తాడో మళ్ళీ కూడా ఎంత ఇదైనా కూడా నేను చేస్తాను చెప్పి చెప్తే ఒక్క ఏకైక ముఖ్యమంత్రి రేపు కాబోయే ముఖ్యమంత్రి యొక్క చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అటువంటి ఆయన్ని తప్పకుండా మీరు ఆదరించండి. ఎందుకంటే ఆయన సీఎం అయితే నేను ముఖ్యంగా ఈ ఆలూరు ఎంత వెనుకబడినటువంటి ప్రాంతం మీకు అందరికీ తెలుసు. కనీసము నీళ్లు లేవంటే ఇక్కడ ఉన్నటువంటి మంచి తప్పించుకోలేదు మమ్మల్ని. మరొక ఎండిపోతుంది అంటే కనీసం ఏజెన్సీ కోరిక ఏమి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలా, అదొక్క మాట మీద నిలబడండి. దయచేసి నేను కోరేది కూడా మీతో, మీకు అయినాక అన్ని కూడా మీ యొక్క సౌకర్యాలన్నిటి కూడా చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఇంతటి ఆదరించినందుకు నేను మన్నటిసారి కూడా ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు నా యొక్క నమస్కారం తెలియజేస్తాను.